శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో మనం అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్ల విశిష్టతను గురించి మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉండటానికి అసలు కారణం ఏంటి, ఒక్కో మెట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుని ఉంటుంది. పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతాయి. అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే 18 స్వర్ణ మెట్లు వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులు ఆ 18 స్వర్ణ మెట్లను ఎక్కడానికి అనుమతించరు. 18 స్వర్ణ మెట్లను 18 అని అంటారు. హిందూ మతం ప్రకారం శబరిమల అయ్యప్ప స్వామి నివాసం ఉండేందుకు 2 శాస్త్రాలు, 8 దిక్పాలకులు, 4 వేదాలు 18 మెట్లుగా మారగా అయ్యప్ప స్వామి ఒక్కొక్క మెట్టుపై అడుగేస్తూ ఆ స్థానాన్ని అధిష్ఠించారు. సాధారణంగా మన హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే తెరుచుకుని ఉంటాయి. అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కుదురుతుంది. అయ్యప్ప స్వామి వారి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు 18 ఉంటాయి. అందుకు గల అసలు కారణాలేంటో, స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటి, మెట్ల వెనక దాగి ఉన్న అసలు ఆ రహస్యాలు ఏంటి, ఒక్కో మెట్టుకు ఉన్న ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 18 దేవతా రూపాలు అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను 18 అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. అష్టాదశ దేవతలు ఎవరంటే, 1 మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్దని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న వారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని. 1 నుంచి తొలి 5 మెట్లను కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా పరిగణిస్తారు. ఇక 2, 6 నుంచి 14 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా భావిస్తారు. అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం, దంభమును సూచిస్తాయని పరిగణిస్తారు. 3, 15 నుంచి 18 అంటే ఈ 3 మెట్లు సత్వం, రాజసం, తామసం అని సూచిస్తాయి. ఈ 18 మెట్లపై వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అంటే వీటన్నింటినీ మనం అధిగమించి స్వామిని దర్శించుకుంటున్నామని సంకేతంగా ఈ 18 మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదండి, అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ 18 మెట్ల వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి, వాటి వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.